పెన్షన్ అసోసియేషన్ భవనం నందు దళిత భవన సంక్షేమ భీమసేన ఆధ్వర్యంలో దళిత్ 145వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా ఆయన తమిళనాడు రాష్ట్రంలో మద్రాసులో యొక్క మన తెలుగువాడుగా చెప్పుకుంటున్నటువంటి పెరియర్ రామస్వామి నాయక్ గారు విజయనగరం జిల్లాలో నుంచి మద్రాసు వెళ్ళడం జరిగింది. ఆయన చిన్నతనం నుంచి కూడా చిన్న వ్యాపారం చేసుకుంటూ ఆయన దళితులు చదువుకున్న బడిబాటలో అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మనం తెలుసుకుంటున్నాము. ఎందుకంటే ఆయన దళిత వాడల్లోకి వెళ్ళి మీ కులవృత్తిని మానుకొని మీరు నవజీవన స్రవంతిలో కలిసిపోదాము, బహుజనులు యొక్క రాజ్యాధికారం చేయాలని చెప్పేసి అంబేద్కర్ సమానుడిగా అంబేద్కర్తో పాటు ఆయన ఫ్రెండ్షిప్గా తిరగడం జరిగింది. అదేవిధంగా ఆయన కాశీ విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అవమానంతో యొక్క మనువాదులు ఏ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కుల వ్యవస్థను వాళ్ళను ముందుగా చూస్తున్నారని చెప్పి ఆయన బహుజన సిద్ధాంతంతో బహుజనులకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరి బహుజనులందరినీ కూడా మనం రాజకీయంగా ముందుకెళ్లాలని చెప్పేసి చాటి చెప్పిన వ్యక్తి పెరియర్ రామస్వామి నాయక్ గారు. ఆయన స్ఫూర్తితో అదేవిధంగా అంబేద్కర్ గారు అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే కూడా ఆయన ఆశయ సాధనతో పనిచేసినటువంటి వ్యక్తి పెరియర్ రామస్వామి గారు. ఆయన ఆశయాలు మనం అనుగుణంగా ఉండి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ దళితుల్ని బహుజనులు కూడా ఏకం చేసిన వ్యక్తి పెరియర్ రామస్వామి నాయక్ గారు. వర్ధిల్లాలి పెరియర్ రామస్వామి నాయక్ ఆశయాలను, వర్ధిల్లాలి పెరియర్ రామస్వామి నాయక్ ఆశయాలను, కొనసాగిద్దాం పెరియర్ రామస్వామి నాయక్ ఆశయాలను, కొనసాగిద్దాం పెరియర్ రామస్వామి నాయక్ ఆశయాలను కొనసాగిద్దాం. ఈ రోజున పెరియర్ రామస్వామి గారి 145వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మిత్రులకు శ్రేయోభిలాషులకు అభినందనలు తెలియజేస్తూ శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాహక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని, నా పేరు గురజాల అప్పారావు. ఇక్కడ విచ్చేసిన మిత్రులు ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు మాట్లాడాలి. పెరియర్ రామస్వామి నాయక్ నాయకర్ గారి ఆధ్వర్యంలో మరి 145 జయంతి కార్యక్రమంలో మరి డప్పు జానపద కళ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆదిరాల ఆదం మరి ఎంతోమంది ఇలా బయటకు వచ్చి సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారంటే మరి ఎలాంటి మహనీయులు మరి డాక్టర్ బి అంబేద్కర్ గారు కానీ బాబు జగన్జీవరావు కానీ మరి ఎంతోమంది చెప్పుకుంటూ పోతే మరి ఇలాంటి వాళ్ళ త్యాగాలకే ఇలా మనం ఇలా కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఇలాంటి ఎన్నో చేసుకుంటా మరి కుల సంఘాలని అందరిని కలుపుకొని మరి అలానే మన పేరు జార్జి గారు కానీ మరి నాగేశ్వరరావు గారు కానీ మరి అప్పారావణ గారు కానీ మరి మా తోటి సోదరులు కానీ మరి ఇలాగా ముందుకొచ్చి మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మరి ఇలాంటివి చేసుకుంటూ పోతేనే సమాజంలో మనకు ఒక గుర్తింపు ఉంటుంది. మరి ఏదైనా సరే మరి మనం తెలుసుకొని మరి ఇలాంటి కార్యక్రమాలలో ఉండబట్టే మరి వాళ్ళు ఎన్నో అభివృద్ధులు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా తోటి సేవాసులు కానీ మా బ్రదర్స్ కానీ కలిసి చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో చేసుకుంటూ పోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియమైన సహోదరులారా, ఇలాంటి మహనీయులు ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడకుండా అనేకమైన రూపాలలో అనేకమైన ఉద్యమాల ద్వారాగా మన దేశానికి స్వతంత్రం రావడానికి అంటరానితనాన్ని నిర్మూలించడానికి అనేకమైన ఉద్యమాలు చేపట్టి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలన్నిటిని కూడా పేద వర్గాలన్నిటిని కూడా ఒక తాటిగా తీసుకొచ్చిన ఇలాంటి మహనీయుల్ని మనం ఎన్నిటికీ మర్చిపోకుండా వాళ్ళ చేసిన త్యాగాలను మనం జ్ఞాపకార్థాలు చేసుకుంటూ రానున్న కాలంలో కూడా ఈ యొక్క మహనీయులు త్యాగాలని మనం మర్చిపోకుండా మన వెనక తరం వాళ్ళు కూడా వీళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ వీళ్ళని మరీ స్మరించాలని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు కానీ మీడియా మిత్రులకు కానీ